ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపాతిగ్గం హవామహే ప్రియాణాం త్వా ప్రియపాతిగ్గం హవామహే నిధీనాం త్వా నిధిపతిగ్గం హవామహే వసో మమ ప్రణో ఆయశ్చత్వర్యమా ప్రపోషా ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దాధాతునః అర్యమణం బృహస్పతిమింద్రం దానా ఆయచోదయాత్ వాచం విష్ణగ్గం సరస్వతేగ్గం సవితారం చ వాజనం పావకానః సరస్వతీ వాజేభిర్వాజనీవతే యజ్ఞం వస్తుధియా వాసుః గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యాజ్ఞవల్క్య సమారంభాం కణ్వయోగీ సమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సాడో మంత్రేషు మూర్ఛన్దుహానాధేనుర్వాఘస్మాన్ నృపసుస్మృతయితో అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. తాంబూలయ్యమ్మ యా ఫలనీర్యా ఆ ఫల ఆ పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూదస్థానో మునిచంటకం హాసః ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాతస్మాత్ శివం మే స్యాత్ అతః స్యాంటిం ప్రయస్య మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల పుణ్య సకల ఫలాభివృద్ధిరస్తు. ఫలదానం తుభ్యమహం సంప్రదదే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ స్వామినే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. స్వామివారికి ఈ రోజున శ్రీరామనవమి చాలా విశేషమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు, చక్కటి పర్వదినం. ఇవాళ రామచంద్రమూర్తి వారిని ఎక్కడైతే అర్చిస్తారో, ఎక్కడైతే స్వామివారి కళ్యాణాలు చేస్తారో, ఎక్కడైతే స్వామిని పూజిస్తారో అక్కడ ఉండేటువంటి గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది. రామచంద్రమూర్తి వారి గురించి 4 విషయాలు ముందు చెప్పి ఈ శ్రీరామనవమిని ఎలాగ ఆచరణ చేయాలో తెలుసుకుని అప్పుడు ఈ పూజా విధానాన్ని ప్రారంభం చేద్దాం. ఓం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానినేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ స్వామినే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. శ్రీరాముడు అనగానే మన మానవ జీవితంలో మమేకమైనటువంటి దేవతాస్వరూపం. అందుకే మనమందరం కూడా ప్రతి పనిలో కూడా రామనామాన్ని తలుచుకుంటాం. ఇవాటికి కూడా మనందరం కూడా స్నానం చేసిన తర్వాత శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అనుకుంటాం. అలాగే ఏదైనా వార్త వింటే రామరామ అనుకుంటాం. అలాగే ఎవరికైనా బాధ కలిగితే అయ్యో రామ అనుకుంటాం. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం రామచంద్రమూర్తి వారిని తలుచుకుంటాం. అందుకే భారతీయులందరికీ కూడా శ్రీరాముడు ఆదర్శమూర్తి. ఆయన జీవితం త్యాగమయం. ఆయన ధార్మిక ప్రవృత్తి మనందరికీ కూడా అనుసరణీయం. అలాగే పెద్దల్ని వినయ విధేయతలతో గౌరవించడం, శత్రువులను సైతం దయతో మన్నించటం మొదలైన గుణాలకి ఆలవాలమైన స్వరూపం శ్రీరామచంద్రమూర్తి వారు. శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క జీవితంలో ధర్మ ప్రతిపాదన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దీనితో పాటు పితృవాక్య పరిపాలన, త్యాగశీలన మొదలైనటువంటి విషయాల్లో ధర్మం అనేటువంటి వృక్షాలకి మనకి కొమ్మలుగా కనబడుతూ ఉంటాయి. శ్రీరాముని చరిత్ర సముద్రమంత విశాలమైనది, లోతైనది. సముద్రాన్ని పైపైన మనం తడివితే మనకి రత్నాలు దొరకనట్లుగా శ్రీరామచంద్రమూర్తి వారి చరిత్రని మనం పైపైన చదివితే మనకేమీ రసానందం కలగదు. శ్రీరాముడి గురించి రాక్షసులైనటువంటి మారీచుడు రావణునితో ఇలా అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ. అసలు ధర్మం అంటే ఎలా ఉండాలి అనేటువంటిది రామచంద్రమూర్తి వారి ఆచరణ చేసి ప్రజలందరికీ చూపించాడు. ఆయన వినయ సంపదలకే కాదు, బలపరాక్రమంలో కూడా ఆయనకు ఆయనే సాటి. అలాగే ఒక తండ్రికి ఒక కుమారుడు ఎలా ఉండాలి,
ఒక తమ్ముడికి, ఒక అన్నకి ఒక తమ్ముడు ఎలా ఉండాలి, ఒక సోదరుడుగా ఎలా ఉండాలి, ఒక భార్యకి భర్తగా ఎలా ఉండాలి, ఒక ప్రజలకి రాజు ఎలా ఉండాలి అనేటువంటిది మనందరికీ తెలిపినటువంటి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రమూర్తి వారు. ఆయన రూపం పుంసాం మోహన రూపాయ అని అంటారు. అంటే పురుషులను సైతం మోహించేటువంటి రూపం, ముగ్ధ మనోహర రూపం. అటువంటి శ్రీరామ నవమి రోజున ఇవాళ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా శుభము, మంగళము, ఆ యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయి. నవమి రోజున ఇవాళ అందరం కూడా చక్కగా సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు ఆచరణ చేసి సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి వారిని శక్తి కొలది ముందుగా గణపతికి పూజించి తర్వాత స్వామివారిని, అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించుకుని వివిధ రకములైనటువంటి పిండి వంటలు, పానకము, ఇక్కడి నుంచి మనకి ఉగాది వెళ్ళినటువంటి దగ్గర నుంచి కూడా ఈ యొక్క వసంత ఋతువులో ఎండలు కొంచెం పెరుగుతూ ఉంటాయి. అందరికీ కూడా ప్రజలకి చల్లదనం కలగజేయడం కోసం సలువ పానకాలు పోస్తారు అందరికీ కూడా. ఆ పానకాన్ని అందరికీ కూడా నివేదన చేసి 10 మందికి పంచిపెట్టడం జరుగుతుంది. అటువంటి పానకాన్ని స్వామికి విశేషంగా నైవేద్యం చేస్తారు. అటువంటి రామచంద్రమూర్తి వారిని ఇప్పుడు మనం భక్తిగా అర్చించి మనం అందరం కూడా తరిద్దాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శ్రీరామనవమి రోజున చేసేటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క పూజని వీక్షించి మనందరం కూడా తరించాలని ప్రార్థిస్తూ నమస్కారాన్ని సమర్పయామి. ఓం అయం ముహూర్త శుభముహూర్తవస్తు. 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకోండి. ఆచమనం కృత్వా ఆచమ్యా ఓం కేశవాయ నమః. దేనికి దానికే తాగాలి. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. హస్తం ప్రక్షాళయ, చేకడిగేసుకుని దండం పెట్టుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. అయం ముహూర్త శుభముహూర్తవస్తు. దీపారాధనం కరిష్యే. అమ్మ అగరత్తు వెలిగించి అగరత్తోటి దీపాన్ని వెలిగించండి. ఓం ఉద్దేప్యస్య జాతవేదో భద్రం నిరుతం మమ వసోగస్తమహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రిభక్త సంయుక్తం వహ్నినాం యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరావహం భక్త్యా దీపం ప్రజస్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఇంద్రం దైవీర్విశో మరుతో న వర్తమానో భవన్ గదేంద్రం దైవీర్విశో మరుతో న వర్తమానో భావన్ను ఏవమిమం యజామానం దైవీ ఈశ్వవిశో మానుషీశ్చానో వర్తమానో భూయాసు జ్యోతిష్యాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగహృద్యానగమ్యం సాంగం సాయుధం సదా భక్తి సేవ్యం సర్వాకారం శ్రీ మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం జ్యోతిపరాయణే దీపేన హరితే పాపం దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ 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 మహావిష్ణుస్వరూపస్య దీపరాజాయై నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. ఆ దీపారాధనకు కొద్దిగా కుంకుమ అలంకరణ చేయండి. దీపమహాలక్ష్మ్యై నమో నమః. కుంకుమలంకృత్య కుంకుమ బొట్టు పెట్టండి దీపారాధనకి. కుంకుమలంకృత్య మొదట్లో 2 అక్షంతలు మీకు కొద్దిగా చిన్న చిన్న పెసరు చాలు. అంటే అక్షతాని నిక్షిప్య, మొదట్లో అక్షంతలు ఉంచండమ్మా. అక్షతాని నిక్షిప్య పుష్పాన్ని నిక్షిప్య, పుష్పాలు ఇక్కడ పెట్టారా. నమస్కారాన్ సమర్పయామి. దండం పెట్టుకుంటూ అయం ముహూర్త శుభముహూర్తవస్తు. వెలుగుతున్న దీపాన్ని చూసి దండం పెట్టుకుంటూ చెప్పాలి. దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి పరాయణే పరాయణే దీపేన దీపేన హరితే పాపం హరితే పాపం దివ్య జ్యోతి నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. ఓం దీపరాజాయై నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు తీసుకుని ఒక్కొక్క గింజ గణపతి మీద ఓం అంటూ పూజ చేయండి. ఓం ఓం శ్రీ లక్ష్మీనారాయణ మనస్సులో అనుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీహిరణ్యగర్భాభ్య నమః, శచీపురందరాభ్య నమః, అరుంధతి వశిష్ఠాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, మైత్రేయ కాత్యాయని సహిత యాజ్ఞవల్క్య గురుదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః, మాతాపితృభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. 2 అక్షంతలు తీసుకుని కళ్ళకద్దుకుని వాసన చూసి ఎడం చేతిపగా వెనక్కి వేసేసేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేతు. అలా ముక్కు పట్టుకుని ప్రణవం చేయండి. నడువు నిటారుగా ఉండాలి. ఓం భూః
ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తస్సావిత్రవరేణ్యం భర్గో దేవస్యాధిమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరూ. నమస్కారం చేసుకోండి, మమ అనుకోండి. యజమానిని యజమానస్య ఉపార్థ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రయత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే అష్టావింశతి మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే ఆగ్నేయకోణే ఆంధ్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ 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 విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమి మహాపర్వణ పుణ్యకాలే భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధీత్యా. నాగుల గోత్రం. ఇక్కడ అందరూ కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి వారి పేరు తెలిస్తే మీ యొక్క జన్మ నక్షత్రాలు కూడా అందరూ కూడా చెప్పుకోండి. మీ ఇంట్లో ఉండేటువంటి ముందు యజమాని పేరు చెప్పుకొని తర్వాత ఇంట్లో సహకుటుంబానాం అని చెప్పుకుంటూ మీ గోత్రనామాలు పేర్లు చెప్పుకోవాల్సిందిగా నేను చెప్పి ఆ తర్వాత సంకల్పంలో నేను ఏం చెబుతానో అది మీరందరూ కూడా చెప్పండి. అస్య యజమాన్యస్య గోత్రస్య నామధేత్యా చెప్పండమ్మా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం మమ సహ కుటుంబానాం శరీర సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం నిరంతరం భక్తి జ్ఞాన వైరాగ్యత సిద్ధ్యర్థం శ్రీరామనవమి మహాపర్వణ పుణ్యకాలే ప్రాతఃకాలే మమ సమస్త పాపక్షయార్థం పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ రామచంద్ర స్వామి యథాశక్తి షోడశ ఉపచార పూజ ప్రారంభ సమయే ఆదౌ నిర్విఘ్నేన శ్రీ మహాగణాధిపతి పూజాం అహం కరిష్యే. మధ్యవేలు నీళ్ళల్లో ముట్టుకోండమ్మా 3 సార్లు. తదంగత్వేన కలశార్చనం కరిష్యే. నీళ్ళల్లో 2 అక్షంతలు వెయ్యండి. ఓం మీరు ఏదైతే కలశ పాత్ర కింద పెట్టుకున్నారో దానికి ముందుగా గంధంతో చుట్టూ ఆ యొక్క కలశానికి అలంకరణ చేసుకుని దానికి 3 వేపుల కుంకుమ బొట్లు పెట్టుకుని నీళ్లలో 2 అక్షంతలు వేసి ఒక పుష్పాన్ని వేసి అలా చెయ్యి మూతవేసి ఉంచాలి. నీళ్లలో అక్షంతలు వెయ్యండమ్మా. కలశార్చనం కరిష్యే. పుష్పాన్ని కూడా వెయ్యండి, చెయ్యి మూత వేయండి. అలాగా ఓం ఆ కలశంలోకి సమస్తమైనటువంటి నదీ జలాల్ని ఆవాహన చేస్తున్నాం. ఓం కలశస్య ముఖేర్విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర శతో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరాः ఋగ్వేదధజర్వేదः సామవేదో హిదర్వణాः అంగైశ్చ సహితాः సర్వే కలిశాంబు సమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ సావిత్రీ చ సరస్వతి స్కందవ గణపతిశ్చైవ శాంతి పుష్టిం కరితతాः గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంటూ శ్రీరామచంద్రస్వామి పూజార్థం మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః దేవం ఆత్మానం చ పూజాద్రవ్యాణ్యాః గాయత్ర్యా ఉదకం సంప్రోక్ష్య మధ్యవేలుతోటి నీళ్లలో శ్రీ అని రాయండి. గంగా 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 గంగాది సర్వతీర్థేభ్యై కలశే ప్రవేశయామి. తమలపాకుతో నీళ్లు మీ మీద జల్లుకుంటారమ్మా. ఆత్మానం చ సంప్రోక్ష్య ఒక్కసారి స్వామివారి మీద జల్లండి. విఘ్నేశ్వరుడి మీద స్వామివారి మీద దేవమంటపాసన సంప్రోక్ష్య పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజకు ఉపయోగించేటువంటి సామాగ్రి మీద దేవుడి మీద మీ మీద కూడా ముందు నీళ్లు జల్లుకుని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని దేవుని యొక్క మండపాన్ని శుద్ధి చేసి పూజా ద్రవ్యాలను మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన వీటన్నింటినీ కూడా శుద్ధి చేసిన తర్వాత
ఇప్పుడు గణపతి పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుందాం. అథ గణపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్తవస్తు. నేను చెప్పేదాకా అలాగే పట్టుకోవాలి. ఓం ఓం పునర్మణ పునరాయుర్మాగాత్ పునశ్చక్ష పునఃస్తోత్రం ఆగాత్ పునఃప్రాణ పునరాత్మ ఆగాత్ ద్వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మ ఆపాతు దురితాదావద్యాత్. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన హరిద్రబింబేన గం గణపతయే నమః. సాంగం సవాహనం సశక్తి పత్ని పుత్ర మిత్ర పరివార సమన్వితం గణనాథం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పక్కన పెట్టేసేయండి ఆ తమలపాకు. 5 పర్యాయాలు విఘ్నేశ్వరుడి మీద అక్షంతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ ప్రసన్నో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారాన్ సమర్పయామి. పుష్పాన్ని తీసుకుని గణపతికి దండం పెట్టుకోండి. ధ్యానం. ఓం గణానాన్త్వా గణపాతిగ్గం హవామహే ప్రియాణ అంత్వా ప్రియపాతిగ్గం హవామహే నిధీనాంత్వా నిధిపతిగ్గం హవామహే వసోమమ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. 2 అక్షంతలు తీసుకుని అలా పట్టుకోండి. ఆవాహనం సమర్పయామి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. కళ్ళకద్దుకుని స్వామి పాదాల దగ్గర వేస్తున్న భావన చేస్తూ స్వామి మీద వేయండి. ఆవాహయామి. ఈసారి మళ్ళీ ఒక పుష్పాన్ని తీసుకోండి. నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనార్థాయిమే ఇమే పుష్పం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. తమలపాకు నీళ్ళల్లో ముంచి 3 పర్యాయాలు నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. స్నానం సమర్పయామి. స్వామివారి పాదములు కడుగుతున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా స్వామివారి ముఖం మీద జల్లుతున్నట్టుగా భావన చేస్తూ ఆ స్వామివారికి ఆ యొక్క స్నానం చేయించేటువంటి మంత్రాలు. ఓం ఆపోహిష్టామ యూభవస్థాన ఊర్చేత ధాతన మహేరణ యచక్షసే యోవస్సవతాముర సస్య భాగ్యతేహన ఉషతీరీవ మాతర తస్మా అరంగ మామోయ సక్ష్యా ఐజన్వధ ఆపో ఓ జనయాధాచన. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి చూపించి ఒక్క నీరు చుక్క ఆకులో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. తర్వాత మళ్ళీ 2 అక్షంతలు తీసుకుని గణపతికి దండం పెట్టుకోండి. వస్త్రయుగ్మార్థమక్షతాన్ సమర్పయామి. ఓం అభివస్త్ర ఆసవసనాన్ నిరుషావిదేనస్వతిగా పుయమానా అభిచంద్రాభర్తవేన హిరణ్యాభ్యస్వాన్ రథినోదే వసోమమ. కళ్ళకద్దుకుని వేసేయండమ్మా. వస్త్రయుగ్మార్థమక్షతాన్ సమర్పయామి. తర్వాత మళ్ళీ పుష్పాన్ని తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరస్సహజం ప్రస్తాతు ఆవిష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ. మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థాయిమే పుష్పం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. స్వామివారికి గంధం చిలకరించండి. ఓం గంధద్వారాం దురాదృషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం త్వాం హియోప్రియ శ్రియం. చందనం సమర్పయామి. శ్రీగంధం చందనోర్మిశ్రం కర్పూరాగ్ర సంయుతం విలేపన సురశ్రేష్టం ప్రయత్యర్థమృతాం. మహాగణాధిపతయే నమః. చందనం సమర్పయామి. తర్వాత మళ్ళీ 2 అక్షంతలు వేయండమ్మా. అక్షతాన్ హరిద్రోపేతాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ అర్పితాంస్తే. కళ్ళకద్దుకుని మయాదేవాన్ని వెయ్యాలి. ప్రియత్యర్థమృతాం అక్షతాన్ సమర్పయామి. తర్వాత మళ్ళీ పుష్పాన్ని అక్కడ పెట్టండి. ఆయనైతే పరాయణే దుర్వారోహంతు పుష్పణీ వ్రతాస్య పుండరీకాన్ని సముద్రస్య గృహాయమే. పుష్పం సమర్పయామి. స్వామికి కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానిత ప్రదాస్యాం తుభ్యం దాస్యామి సుందర. మహాగణాధిపతయే నమో నమః. కుంకుమ చూర్ణం సమర్పయామి. అక్షతలు తీసుకుని ఒక్కొక్క గింజే పూజ చేయండి. ఈ మనసులో ఓం గణేశాయ నమః అనుకుంటూ ఆ స్వామివారికి ఒక్కొక్క గింజే పూజ చేయాలి. ఓం ఓం శుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతయే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షత పూజాన్ సమర్పయామి. పువ్వులు అక్షంతలు కళ్ళకద్దుకుని స్వామి పాదాల దగ్గర వేసేసేయండి. నమస్కారాన్ సమర్పయామి. నానావిధ పరిమళ పత్రపుష్పాక్ష పుష్పై పూజయామి. ధూపం. మళ్ళీ అగరత్తులు 2 వెలిగించాలి. ఓం ఈ అగరత్తులు చూపించండి వెలిగించినవి. ఓం వనస్పత్యర్భవద్దివ్యై నానాగంధై సంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. ఓం గం గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. స్వామి పాదాల దగ్గర వెలుగుతున్న దీపాలకి దండం పెట్టుకోండి. సాధ్యం త్రవక్త సంయుక్తమన్నినాం యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోక్యం తిమిరాపహరం భక్త్యా దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. మళ్ళీ నీళ్లు తీసుకుని ఒక్క చుక్క స్వామికి చూపించి పక్కన వదిలిపెట్టండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రకల్ప్య
స్వామివారికి నివేదనగా బెల్లం ముక్క గుడమని చాలా గణపతికి చాలా ప్రీతికరం. ఆ బెల్లాన్ని స్వామికి నివేదన చేస్తున్నాం. దగ్గరలో ఆ స్వామికి బెల్లం ముక్కల నివేదన. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఇక్కడ పెట్టేసేయండి అమ్మ. ముందు గణపతికి నీళ్లు జల్లి స్వామివారి మీద, తర్వాత బెల్లం ముక్క మీద తమలపాకుతో చల్లాలి. ఓం ఓం భూర్భువస్వః ఓం తస్సామిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతమర్తేన ప్రశంసయామి. అమృతమస్తు అమృతోపసరణమసీ స్వాహ. దండం పెట్టుకోండి. మహాగణాధిపతయే నమో నమః. యథా విభాగం అమృత గుడఖండ నైవేద్యం సమర్పయామి. 5 సార్లు స్వామికి చూపించండిలాగా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సచేసత బ్రహ్మణే స్వాహ. 3 సార్లు స్వామికి చూపించి నీళ్లు పక్కన వదిలిపెట్టండి. మధ్యే మధ్యే అమృతోదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, మళ్ళీ పాదౌ ప్రక్షాళయామి, మళ్ళీ పునః శుద్ధాచమ్యం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. తాంబూలం, ఈ తాంబూలం మీద చేయివేయాలి. ఓం భోగే బలైశ్చ కర్పూరే నాగవల్లిదళైర్గితం ముక్తాః చూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం. ఓం గం గణపతయే నమః. తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఒక్క నీరు చుక్క స్వామికి చూపించి పక్కన వదిలిపెట్టండి. తాంబూల చర్వణాంతర శుద్ధాచమ్యం సమర్పయామి. అథ నీరాజనం. కర్పూరం వెలిగించండి. ఓం హిరణ్యపాత్రముదో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమేస్త్రికం రాజ్య మహారాజ్యమాధిపత్యంతం ప్రీత్యాదే లక్ష్మీ శరత్యాహో రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్య నజ్ఞాత్తం విష్ణుం నీషాణమమ్మ ఈశాన సర్వలోకమ్మ ఈశాన మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్క నీరు చక్క ఉంచి ఆ పీట మీద పెట్టి కళ్ళకద్దుకోండి. శంభో శంకర. ఓం నమ శివాయ. నమస్కారాన్ సమర్పయామి. అక్షంతులు పువ్వులు తీసుకుని స్వామికి దండం పెట్టుకోండి. ఓం అథ మంత్రపుష్పం సమర్పయామి. ఓం సుమకశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశీతాని నామాని యప్పటే శృణుయాతిభిః విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. కళ్ళకద్దుకుని వేసేయండి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు పట్టుకుని దండం పెట్టుకోండమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణు పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. శిరస్సు వంచి స్వామికి దండం పెట్టుకోండి. చెప్పమ్మ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని స్వామి మేము తలపెట్టిన ఏ పనుల్లో కూడా ఎటువంటి ఆటంకములు విఘ్నములు లేకుండా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆరోగ్యాన్ని మేము చేస్తున్న వృత్తి వ్యాపారాలను చల్లగా కాపాడి రక్షించమని ఆ విఘ్న నాయకుడైనటువంటి గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. నమస్కారాన్ సమర్పయామి. పూజ చేసినటువంటి అక్షంతులు 2 తల మీద ధరించండి. గణపతి పాదప్రసాదం యజమానకం శిరసా గృహ్ణామి. 2 అక్షంతులు తీసుకుని చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకుని పక్కన వదిలిపెట్టేసేయండి. యస్స్మృత్యాచ నామోక్త అవి కాదమ్మా పూజ. ఇవి అక్షంతులు. ఈ అక్షంతులు ఇక్కడ వదిలిపెట్టేసేయండి. 2 అక్షంతలు తీసుకుని చేతిలో నీళ్లు పోసుకుని వదిలేయాలి. స్మృత్యాజనామోకితమ పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యా సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం. దండం పెట్టుకుని మయాదేవ అనాలి. పరిపూర్ణ దృష్టి అనయాధ్యాన భావాహనాది షోడశోపచరణ పూజ్యాచ అవసర నివేదన భగవాన్ సర్వాత్మ ఏతత్సర్వం పరమేశ్వరార్పణమస్తు. విఘ్నేశ్వరుడి మీద ఒక్కసారి చేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమా ఇదంతే దేవాస్తా నిధర్మాన్ని ప్రథమాన్యా ఆసన్నం టెహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా సహస్రపరమా దేవా శతమూలా శతాంకుర సర్వగంహర్తమే పాపం దూర్వాద స్వప్రణాశిని. చెప్పండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. ఆకు యొక్క పసు పట్టుకుని కొద్దిగా అలా ముందుకు తూర్పుకు లాగండి. గణపతి యథాస్థానం ఉద్వాసయామి. చాలమ్మ. శోభనార్థం క్షేమార్థం పునరాగమనాయ చ అస్మిన్ కర్మణ్యోనాతిరిక్తం సర్వం క్షమస్వ ఆయుష్మాన్ బ్రహ్మవర్చస్వీ భవామి. ఈ విధంగా గణపతికి షోడశోపచార పూజలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు
శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. స్వామివారి పూజకి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఆ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి వారి పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ స్వామినే నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ 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 సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. పునః ఆచిమ్య, మళ్ళీ 3 సార్లు లోపలికి నీళ్లు తీసుకోవాలి. ఓం ఆచిమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. దండం పెట్టుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనా త్రివిక్రమ వామనా శ్రీధరా వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నడుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. పూర్వసంకల్ప ప్రకారేణ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధీత్య. మరొక్కసారి ఇందాక చెప్పినట్టుగా మీ గోత్రనామాలు మళ్ళీ స్వామివారి దగ్గర చెప్పుకుని ఇక్కడ నుంచి రామచంద్రమూర్తి వారి పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. మరొక్కసారి మీ గోత్రనామములు, మీ కుటుంబంలో ఉండేటువంటి వారి గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామికి నమస్కారం చేసుకోండి. యజమానని యజమానస్య సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీరామనవమి మహాపర్ణ పుణ్యకాలే సీతాసమేత శ్రీరామచంద్రస్వామి దేవత సంపూర్ణానుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీరామచంద్రస్వామి పూజామహం కరిష్యే. నీళ్లు ముట్టుకోండి, స్వామికి దండం పెట్టుకోండి. ఒక్కసారి 2 పుష్పాలు తీసుకుని శ్రీరామచంద్రమూర్తి వారిని తలుచుకోండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానినేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీ 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 రామచంద్రస్వామియే నమో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకర నమామి. కళ్ళకద్దుకుని స్వామి పాదాల దగ్గర వేయండి. సీతాసమేత శ్రీరామచంద్రస్వామియే నమో నమః. వేషధ్యాయామి, ఆవాహనం సమర్పయామి. అక్షంతలు పట్టుకుని స్వామికి దండం పెట్టుకోండి. సహస్రాశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమిగ్గం సర్వతస్మృత్వా అద్యతిష్టదశాంగులం. కళ్ళకద్దుకుని స్వామి పాదాల దగ్గర వేయండి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ స్వామియే నమో నమః. ఆవాహయామి. స్వామివారి పీఠాన్ని పట్టుకోండి. ఒక్కసారిలాగా చెప్పండి. నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. తర్వాత స్వామివారికి ఈ పుష్పాన్ని అక్కడ స్వామి పాదాల దగ్గర వేసేయండి. అలాగా నమస్కారాన్ సమర్పయామి. నీళ్లు చల్లండి 3 సార్లు. తమలపాకుతోటి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి, స్నానం సమర్పయామి. స్వామికి దండం పెట్టుకోండి. ఓం ఆపోహిష్టామయుభవస్థాన ఊర్జేదధాతన మహేరణ ఆయ చక్షసే యోవస్యపతామూల సస్తస్యా భాజయతేహన ఉషతీరీవ మాతర తస్మా అరంగ మామోయసక్ష్యా జన్వధ ఆపో జనయధాచన. శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రస్వామియే నమో నమః. శుద్ధగంగా స్నానం సమర్పయామి. స్నానానంతరం ఒక్క నీరు చుక్క స్వామికి చూపించి పక్కన వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే మీ దగ్గర ఉండేటువంటి పంచామృతాలతోటి కూడా స్వామివారికి స్నానం చేయించాలి. ఓం అవే నీళ్లు చల్లండిలాగా. ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణీయం భవావాజ్యస్య సంగధే క్షీరం దధికృతం సేవ శర్కరా మధు సంయుతం పంచామిదమిదం ప్రోక్తం సర్వకల్మషనాశనం. శ్రీ 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 సీతాసమేత శ్రీరామచంద్రస్వామియే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక్క నీరు చుక్క వదిలిపెట్టాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అనంతరం మళ్ళీ మామూలు నీళ్లు చల్లండి. అనంతరం శుద్ధగంగా స్నానం సమర్పయామి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. శుద్ధగంగా స్నానం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. వస్త్రం సమర్పయామి. స్వామివారికి 2 పుష్పాలు తీసుకుని వస్త్రాల కింద భావించుకుంటూ దండం పెట్టుకోండి. ఓం అభివస్త్ర ఆసవసనాన్ నిరుషాభి తేనస్వతిగా పూయమానా అభిచంద్రాభర్త విహరణ్యాభ్యస్వాన్. కళ్ళకద్దుకుని వేసేయండి. కలిసి మొదట్లో వేయచ్చు. అభిచంద్రాభర్త విహరణ్యాభ్యస్వాన్ రథనోదే వసోమ వస్త్రయుగ్మార్థం నమస్కారాన్ సమర్పయామి. తర్వాత మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరసహజం ప్రస్తాతు ఆవిష్యమగ్రియం కృతిమంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలముస్తు తేజ శ్రీరామచంద్ర పరబ్రహ్మణస్వామినే నమో నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి, దివ్యశ్రీ చందనం సమర్పయామి, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం త్వామిహోపయే శ్రియం శ్రీగంధం చందనోర్మిశ్రం కర్పూర అగ్రసంయుతం విలేపన సురశ్రేష్టం ప్రియత్యర్థం ప్రతిగృహీతాం. ఓం శ్రీరామచంద్రాయ నమో నమః. ఇదం చందనం సమర్పయామి, స్వామివారి దగ్గర చందనం సమర్పయామి. తర్వాత మళ్ళీ 2 అక్షంతలు వేయండి. అక్షతాన్ హరిద్రోపేతాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ అర్పితాం స్తమయా దేవా ప్రయత్యర్థమృతాం. అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి. పుష్పాన్ని తీసుకోండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ రథాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయమే. ఇదం పుష్పం సమర్పయామి. కుంకుమ వెయ్యండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానిత ప్రదాస్యామి తుభ్యం దాస్యామి సుందర శ్రీరామచంద్ర పరబ్రహ్మణస్వామి నమో నమః. ఇదం కుంకుమం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. దండం పెట్టుకోండి. నమస్కారాన్ సమర్పయామి. అథా అష్టోత్తర శతనామ పూజా ప్రారంభ. పుష్పాలు తీసుకుని ఒక్కొక్కటి కూడా శ్రీరామచంద్రాయ నమః అనుకుంటూ ఒక్కొక్కటి కూడా చక్కగా తొడిమి తీసి స్వామి పాదాల దగ్గర నేను వేస్తున్నాననే భావన చేస్తూ చక్కగా పూజ చేయండి అమ్మ. ఓం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతయే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితమిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్రప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణాత్రాణ తత్పరాయ నమః, ఓం వాలిప్రమథనాయ నమః, ఓం వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతాధరాయ నమః, ఓం సదా హనుమదాశ్రితాయై నమః, ఓం కౌశలేయాయ నమః, ఓం కరద్వంశినే నమః, ఓం విరాధవద పండితాయ నమః, ఓం భీషణ పరితాత్రే నమః, ఓం హరికోదండ ఖండనాయ నమః, ఓం సప్తతాళ ప్రభేత్రే నమః, ఓం దశగ్రీవ శిరోరహాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసానాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దోషణత్రే శిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్యచరిత్ర కీర్తనాయ నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్యకర్తనాయ నమః, ఓం అహల్యా శాప విమోచనాయ నమః, ఓం పితృభక్త్రే నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం జితమిత్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః, ఓం జయంతంత్రాణ వరదాయ నమః, ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః, ఓం సర్వదేవాదిదేవతాయ నమః, ఓం మృతవానర జీవనాయ నమః, ఓం మాయామారీచహంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవసుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం మునిసంస్థితాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోదరాయ నమః, ఓం సుగ్రీవేప్సతరాజ్యతాయ నమః, ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః, ఓం ఆదిపురుషాయ నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసానాయ నమః, ఓం పురాణపురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషిణే నమః, ఓం పూర్వభాషిణే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంతగుణగంభీరాయ నమః, ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః, ఓం మాయామానుష చరిత్రాయ నమః, ఓం మహాదేవాదిపూజితాయ నమః, ఓం సేతుకృతయే నమః, ఓం జితవారాసయే నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్యామాంగాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం సూరాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం సర్వయజ్ఞాధిపాయ నమః, ఓం యజ్వినే నమః, ఓం జరామరణవర్జితాయ నమః, ఓం భీషణ ప్రతిష్టాత్రే నమః, ఓం సర్వగుణవర్జితాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరైస్మై బ్రహ్మణే నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం పరైస్మై జ్యోతిషే నమః, ఓం పరైస్మై ధామ్రే నమః, ఓం పరాకాశాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరేశాయ నమః, ఓం పారాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం పరైస్మై నమః, ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణస్వామినే నమో నమః. ఓం అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. ఎప్పుడైతే స్వామివారికి పూజ చేశామో ఆ సీతమ్మ తల్లికి అమ్మవారికి కూడా కుంకుమార్చన కార్యక్రమం చేయాలి. కుంకుమతోటి అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ సీతాదేవికి పూజ.
ఓం ఓం పరమేశ్వర్యై నమో నమః నమస్కారాన్ సమర్పయామి. ఓం సీతాయై నమః, ఓం జానక్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం వైదేహ్యై నమః, ఓం రాఘవప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం అవనిసుతాయై నమః, ఓం రామాయై నమః, ఓం రత్నగుప్తాయై నమః, ఓం మాతులంగ్యై నమః, ఓం మైథిల్యై నమః, ఓం భక్తతోతిషాయ నమః, ఓం పద్మజాక్షసాయ నమః, ఓం స్మితావాసిన్యై నమః, ఓం వైకుంఠనిలయాయ నమః, ఓం మాయాయ నమః, ఓం శ్రియై నమః, ఓం ముక్తిదాయై నమః, ఓం కామపూరణ్యై నమః, ఓం నృపాత్మజాయ నమః, ఓం హేమవర్ణాయ నమః, ఓం మృదులాంగ్యై నమః, ఓం సుభాషిణ్యై నమః, ఓం కుశాంబికాయై నమః, ఓం దివ్యదాయై నమః, ఓం లవమాత్ర్యై నమః, ఓం మనోహరాయ నమః, ఓం ముగ్ధాయై నమః, ఓం అశోకవన మధ్యస్థాయ నమః, ఓం రావణాధికమోహిన్యై నమః, ఓం విమాన సంస్థానాయ నమః, ఓం విమాన సంస్థితాయ నమః, ఓం శుభ్రవే నమః, ఓం సుకేశీ నమః, ఓం రజోరూపాయ నమః, ఓం సత్వరూపాయ నమః, ఓం తామస్యై నమః, ఓం మహినివాసిన్యై నమః, ఓం వాల్మీకాశ్రమ నివాసిన్యై నమః, ఓం పతివ్రతాయ నమః, ఓం మహామయాయ నమః, ఓం మృగసేవితాయ నమః, ఓం మృగనేత్రై నమః, ఓం బింబోస్త్యై నమః, ఓం ధనుర్విద్యా విశారదాయ నమః, ఓం సౌమ్యరూపాయ నమః, ఓం చామర విరాజితాయ నమః, ఓం సుమేధాదుహిత్రే నమః, ఓం దివ్యరూపాయ నమః, ఓం త్రైలోక్యపాలిన్యై నమః, ఓం త్రైలోక్యపాలిన్యై నమః, ఓం అన్నపూర్ణాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం ధియై నమః, ఓం లజ్జాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం పుష్టియై నమః, ఓం క్షమాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం అయోధ్య నివాసిన్యై నమః, ఓం వసంత శీతలాయ నమః, ఓం గౌర్యై నమః, ఓం స్నాన సంతుష్టమానసాయై నమః, ఓం రామనామ భద్రసంస్థాయై నమః, ఓం హేమకుంభవయోధారాయ నమః, ఓం సురార్చితాయ నమః, ఓం ధృత్యై నమః, ఓం కాంత్యై నమః, ఓం స్మృత్యై నమః, ఓం మేధాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం లఘోదరాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం హేమకంకణమండితాయై నమః, ఓం శ్రీరామసేవానిరతాయ నమః, ఓం రత్నతాటంకధారిణ్యై నమః, ఓం రామనామాంక సంస్థితాయ నమః, ఓం రామచంద్రరంజన్యై నమః, ఓం రామమోహిన్యై నమః, ఓం సువర్ణతులాయ నమః, ఓం సువర్ణతులితాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యకీర్తాయ నమః, ఓం కళావత్యై నమః, ఓం కాలకంఠాయ నమః, ఓం కంబుకంఠాయ నమః, ఓం రంభోరవే నమః, ఓం గజగామిన్యై నమః, ఓం రామార్పితమనాయ నమః, ఓం రఘువందనాయ నమః, ఓం రామవందితాయ నమః, ఓం రామవల్లభాయ నమః, ఓం శ్రీరామపదచిహ్నాంకాయ నమః, ఓం రామరామేతి భాషిణ్యై నమః, ఓం రామరామేతి భాషిణ్యై నమః, ఓం వరాయై నమః, ఓం రామవాసిన్యై నమః, ఓం దివ్యచందన సంస్థాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం మూలకాసురమర్ధిన్యై నమః, ఓం సీతాదేవ్యై నమః, ఓం పరమేశ్వర్యై నమః, ఓం భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః, ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః, ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం మహతో దేవస్య పత్న్యై నమః, శ్రీ సీతాదేవ్యై నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత అక్షంతలు పువ్వులు కుంకుమ 3 తీసుకుని అష్టోత్తర శతనామ పూజాన్ సమర్పయామి. చెప్పండి. సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి నమో నమః. నమస్కారాన్ సమర్పయామి. కళ్ళకద్దుకుని అక్షంతలు పువ్వులు కుంకుమ 3 తీసుకుని అమ్మవారి స్వామివారి పాదాల దగ్గర వేస్తున్నాననే భావన చేస్తూ అక్కడ స్వామివారికి వెయ్యాలి. అథ నమస్కారాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు వెలిగించండి. ఓం వనస్పత్యర్భవద్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం కర్దమేన ప్రజాభూతామయ సంభవ కర్దమాం శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినిం ఆపసృజంత స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిజ దేవీం మాత్రం శ్రియం వాసయ మే కులే. పరమేశ్వర్యై నమో నమః. శ్రీరామచంద్రస్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః తద్భ్యాగం సూత్రోజాయిత కర్దమేన ప్రజాభూతాం యసంభవ కర్దమాం శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినిం సీతాసమేత శ్రీరామచంద్రస్వామినే నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. వెలుగుతున్న దీపాలకు నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రభక్త సంయుక్తం వహ్నినాం యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యా దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ స్వామినే నమో నమః. దీపాన్ని స్వామికి చూపించండి. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. స్వామికి చూపించి ఒక్క నీరు చుక్క పక్కన వదిలిపెట్టండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం పరికల్ప్యా. ఇక్కడ స్వామివారికి నివేదనగా ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థములు
నారికేళం అనగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, మిగిలిన పదార్థములన్నీ కూడా స్వామికి నివేదన చేయటానికి అన్నీ కూడా దగ్గర తెచ్చుకునవలసిందిగా కోరుతున్నాం. కొబ్బరికాయ కొట్టండి అమ్మా. ఓం నీళ్లు చల్లండి. ఇక్కడ కొబ్బరికాయ, అరటిపళ్ళు, స్వామికి వడపప్పు, చలివిడి, పానకము నివేదనగా స్వామివారికి ముందుగా పెట్టున్నాం. ఓం భూర్భవస్వః నీళ్లు చల్లి, ముందు దేవుడి మీద నీళ్లు చల్లి తర్వాత ఆ పదార్థాల మీద. ఓం భూర్భవస్వః ఓం తస్సామిత్రవరేణ్యం భర్గో దేవస్యా ధీమహి ధియో యో న ప్రచోదయాతు. నమస్కారం చేస్తూ చెప్పండి. సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి నమో నమః. నమో నమః. యథా విభాగం నారికేళ కదలీఫల అమృత నైవేద్యం సమర్పయామి. దగ్గరగా స్వామికి 5 పర్యాయాలు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. దండం పెట్టుకోండి. సచేసత బ్రహ్మణే స్వాహ. 3 సార్లు నీళ్లు పక్కన నిలబెట్టండి. స్వామికి చూపించి మధ్యే మధ్యే అమృతోదక పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునః శుద్ధాచమనీయం సమర్పయామి, నమస్కారాన్ని సమర్పయామి. తాంబూలం, ఈ తాంబూలం పట్టుకోండమ్మా. స్వామికి దండం పెట్టుకోండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరే నాగబలిదళైర్జితం ముక్తాః చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ స్వామినే నమో నమః. అక్కడ పెట్టండి. తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఒక్క నీరు చొక్క వదిలిపెట్టాలి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక్కసారి పైకి లేచి నించోండి. అథ నీరాజనం. ఓం హిరణ్యపాత్రముద పూర్ణం దదాతి. కర్పూరం వెలిగించాలి. మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం శ్రీత్యాతే లక్ష్మీ శపత్న్యా అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్య నవ్యాత్తం విష్ణుం ఈశానామమ్మా ఈశాన సర్వలోకమ్మా ఈశాన మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ప్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ 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 సీతాసమేత శ్రీరామచంద్రస్వామికే నమో నమః. మంగళ దివ్య తేజో నీరాజనం దర్శయామి. ఒక్క నీరు చొక్క ఉంచి కళ్ళకద్దుకోండి. నీరాజనముఖమాసనంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. శ్రీరామచంద్రస్వామినే నమో నమః. నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతులు పువ్వులు తీసుకుని స్వామికి దండం పెట్టుకోండి. ఓం రాజాధిరాజాయ ప్రసంహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తథాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతే భూతేషు గృహాయాం విశ్వముహూర్తిషు త్వం యజ్ఞస్త్వకం విషట్కారస్త్వమింద్రస్త్వకం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వకం ప్రజాపతి త్వం తతాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శ్రీ 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 సీతాసమేత శ్రీరామచంద్రస్వామికే నమో నమః. నమస్కారాన్ని సమర్పయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. శ్రీ 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 సీతాసమేత శ్రీరామచంద్రస్వామినే నమో నమః. అనేక వేల వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ పుష్పాలు పట్టుకుని స్వామికి ప్రదక్షిణం చేయండి. భావన చేస్తూ భావిస్తూ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావనిస్తూ 3 సార్లు. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమానుకోండి. తస్మాత్ కారుణ్యభావేన రక్షో రామచంద్రస్వామియే నమో నమః. నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు వంచి దేవుడికి దండం పెట్టుకోండమ్మా.
చెప్పండి. అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోహం దాసోహం ఇతి మాం ఇతిమాం మత్వ మత్వ క్షమస్వ క్షమస్వ రక్ష రక్షో రక్ష రక్షో సీతా సమేత సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి శ్రీరామచంద్ర స్వామి నమో నమః నమో నమః ప్రార్థన ప్రార్థన ప్రదక్షిణ ప్రదక్షిణ క్షమార్పణ క్షమాపణ నమస్కారాన్ నమస్కారం సమర్పయామి. సమర్పయామి. అలా దోసిళ్ళు ముందుకు పట్టండి. చెప్పండి. ఆయుర్దేహి ఆయుర్దేహి యశోదేహి యశోదేహి శ్రియం దేహి శ్రియం దేహి సౌఖ్యం దేహి సౌఖ్యం దేహి పుత్రాం దేహి పుత్రాం దేహి పౌత్రాం దేహి పౌత్రాం దేహి దేహి మే దేహి మే రామచంద్ర స్వామి రామచంద్ర స్వామి నమస్కారాన్ నమస్కారం సమర్పయామి. సమర్పయామి. మానవ మాత్రం స్వామి లోపాలోపాలను క్షమించమని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కళ్ళకద్దుకుని స్వామి పాదాల దగ్గర వేస్తున్న భావన చేస్తూ అక్కడ వేసేసేయండి. కూర్చోండి. అక్షంతలు తీసుకుని చేతిలో కొద్దిగా నీళ్లు పోసుకుని పక్కన వదిలిపెట్టేసేయండి. కూర్చోవాలి. యశ స్మృత్యా జనామోఖిత పూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యా సత్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రామచంద్ర స్వామియే నమో నమః. యత్పూజితం మయా దేవా పరిపూర్ణస్మే. పూజ చేసిన కుంకాన్ని బొట్టు పెట్టుకోండమ్మా. పరమేశ్వర అర్పణమస్తు. ఆ పుష్పం తీసుకోండి. రామచంద్రస్వామి పూజా ప్రసాదం యజమానకం శిరసా గృహ్ణామి. సహస్రపరమా దేవా శతమూలాశితాంకుర సర్వగం హర్తుమే పాపం దూర్వా. తలలో ధరించండి దాన్ని. దూర్వా దుస్వప్రణాశిని చేయి కడుక్కోండి. తర్వాత అందరికీ కూడా స్వామివారి పూజా కార్యక్రమం పూర్తయింది. వేద ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఓం దీర్ఘాయత్వాయ బలాయవత్యాసే సుప్రజాస్త్వాయ చ సాధూజీవ శరధస్సతం శరధస్మై నరోపచాసే తథా తనయథా ఆసేప్తా దంపాతి వామమ స్మృతః ఉమాన్ పుత్రో జాయతే వింధతే వస్వధా విశ్వాః రపయేదతే గృహే సోమగ్గం రాజాన్ మవాసేగ్నిమన్వారాభామహే ఆదిత్యం విష్ణుగ్గం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం అగ్నేభ్యావర్తన్నభిమాని వర్చస్వాయుషావర్త్యాశా ప్రజయా ధనేన సన్యా మేధయా రయ్యా పోషేణ అగ్నే ప్రేహి ప్రథమో దేవయతాం చక్షుర్దేవానామృతమత్యానాం ఇయక్షమాణ భృగో విశ్వజోషా స్వర్యంతు యజామానా స్వస్తి. అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యాదివతేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభకం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోజనో రోజమాన శోభయ శోభమాన కళ్యాణ. ఈ ప్రకారంగా భక్తులందరూ కూడా రామచంద్రమూర్తి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా ఆ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, అలాగే ఎక్కడైతే రామచంద్రమూర్తి వారి కళ్యాణం జరుగుతుందో, ఎక్కడైతే రామచంద్రమూర్తి వారి పూజలు జరుగుతాయో ఆ వాడలెల్లా సుభిక్షంగా ఉంటాయని రామాయణం చెబుతోంది. అటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద కలగాలని కోరుకుంటూ ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త జన సన్మంగళాని భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.